హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అయిన సునీతారావు గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మ్యామ్, ప్రీవియస్ ఎపిసోడ్లో వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్, అలాగే బేసిక్ ఇండివిజువల్స్ అనే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఓవరాల్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో బేసిక్గా ఎలాంటి స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఒక ఫైనాన్షియల్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు అది చెప్తారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అది వర్డ్ పెద్దది గాన అది చిన్న ప్రాసెస్. అది దే ఆర్ 6 స్టెప్స్ అంటారు. 6 స్టెప్స్. 6 అంటే చాలా పెద్దది ఏమి కాదు. ఫస్ట్ స్టెప్ ఏమంటుందంటే, ఫస్ట్ ఐ హ్యావ్ టు డెవలప్కి నా గోల్స్ ఏంటి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ 25 years old, నేను 50 yearsలో రిటైర్ అవుదాం అనుకుంటా. అక్కడ రిటైర్ అయిన వరకు నా గోల్స్ ఏంటి, లేకపోతే ఒక 10 years తర్వాత మా చైల్డ్కేమో నేను కాలేజ్ పంపిస్తాను, అది గోల్స్ ఏంటి. ఇవన్నీ మనము రియలిస్టిక్గా గోల్స్ పెట్టుకోవాలి. రియలిస్టిక్గా గోల్స్ అంటే నేను ఎర్న్ చేసేది 1 lakh, నేను ఒక 10 crores హౌస్ కొనుక్కుంటాను అనుకుంటే అది రియలిస్టిక్ కాదు. అలాంటప్పుడు మనము రియలిస్టిక్ గోల్స్ మనం సెట్ చేసుకుంటాం. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, మన ఎగ్జిస్టింగ్ మన ఇన్కమ్స్ ఎంత ఉన్నది, మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నది, అవన్నీ స్టడీ చేసి దాని తర్వాత మన దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉన్నది అది స్టడీ చేస్తాం. అది యూజువలీ మనం స్టార్ట్ చేసినప్పుడు సర్ప్లస్ ఉండదు. ఎవరికైనా అడగండి అంటారు, నా దగ్గర మనీయే లేదు, నా అంత ఖర్చుల్లోనే అయిపోతుంది, ఇన్వెస్ట్మెంట్సే లేదు అని అంటారు. అదే సెకండ్ స్టెప్లో మనం ఇప్పుడు ఇంకొక ఫార్ములా చెప్తాం ఏంటంటే, ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎక్స్పెన్స్ అని. అంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేసుకుంటే మిగిలిన అమౌంట్లో మీ ఎక్స్పెన్సెస్ అయిపోతుంది. అది సెకండ్ స్టెప్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏముంటుంది, వీ మేక్ అ ఫైనాన్షియల్ ప్లాన్. ఎలాగా ఇవన్నీ చేసి వీ హ్యావ్ సమ్ మ్యాథమెటికల్ టూల్స్ అని మీరు కూడా చూస్తుంటారు, చాలా సిప్ క్యాల్కులేటర్స్ అని ఉన్నాయి, అవన్నీ చూసుకుని మనము సెట్ చేసుకుంటాం. సైమల్టేనియస్లీ మనం ఏం చేసుకుంటాం, నా నెట్వర్త్ అని క్యాల్కులేట్ చేస్తాం. నెట్వర్త్ అంటే ఏంటి, నా దగ్గర ఉన్న ఎన్ని అసెట్స్లో ఏమొస్తుంది, మన హౌసెస్, ల్యాండ్, ప్రాపర్టీస్, నా ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్, ఇవన్నీ మన అసెట్స్లో వస్తుంది. లయబిలిటీస్లో ఏమొస్తుంది, నేను ఎన్ని లోన్స్ తీసుకున్నాను, హౌస్ లోన్స్, స్టడీ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఇవన్నీ లయబిలిటీస్లో వస్తుంది. ఆ రెండింటికి డిఫరెన్స్కి ఏమో మన నెట్వర్త్ అంటాం. అయితే మన ఎంటైర్ ఫోకస్ ఏముంటుంది, ఈ నెట్వర్త్కి మనం ఇంక్రీజ్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేయడం అని కాదు, మన నెట్వర్త్ ఇంక్రీజ్ చేయాలి. నెట్వర్త్ ఇంక్రీజ్ చేయాలంటే ఏంటి, లయబిలిటీస్ కూడా తక్కువ అవ్వాలి. అంటే లోన్స్ ఈవెన్చువలీ పే ఆఫ్ అయిపోవాలి. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్లో లోన్స్ తీసుకోవడం ఇట్ ఈస్ నాట్ సెన్సిబుల్ కదండి. మనకు తెలుసు కదా, సడన్గా జాబ్ పోతే మనకి ఈఎంఐస్ పే చేసుకోవాలంటే ఎంత టెన్షన్స్ ఉంటుంది. అయితే మనం సిస్టమేటిక్లీ లోన్స్ కూడా రీపే చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. అవన్నీ అయిపోయాక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇంప్లిమెంట్ చేసుకోవడం. ఇదంతా ఒక పాయింట్, తెలుసు నాకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసాక రెగ్యులర్గా దానికి మానిటర్ చేయాలి, రివ్యూ చేసుకోవాలి, అండ్ ఫైనలీ హ్యాపీగా మేక్ ద వెల్త్ అరౌండ్ యువర్ సెల్ఫ్. అది ప్లాన్స్. బేసిక్గా చాలా మందికి మన యాక్చువల్ నెట్వర్త్ ఎంత అనేది కూడా అవగాహన అనేది ఉండదు. బేసిక్గా ఇంట్లో ఉన్న లైబిలిటీస్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా బైక్, కార్, ఇవి కూడా లైబిలిటీస్లోకి వస్తూ ఉంటాయి. వీటి మీద మనం ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఈ డిఫరెన్సెస్ ఎలా తెలుసుకోవాలి, అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎలా ఫోకస్ చేయాలంటారు? మన ఎక్స్పెన్సెస్ కూడా మనకేమో 2-3 కేటగిరీస్ ఉంటుంది. ఎలాగ ఫస్ట్ ఏమో ఎసెన్షియల్ అంటారు. ఎసెన్షియల్ అంటే ఇది అవ్వాల్సిందే, అంటే ఫుడ్, క్లోదింగ్, రెంట్, ఇవన్నీ అవుతుంది. అందులో మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ఇవన్నీ కూడా కంపల్సరీగా అవుతుంది. నెక్స్ట్ ఏమంటారు, డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ అంటారు. డిస్క్రిషన్ వర్డ్ వింటే పెద్దగా ఉంటుంది, కానీ అదేంటి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అనేది. మన ఇన్కమ్ పెరుగుతున్న కొద్దిగా ఏంటవుతుంది, మన లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది. కానీ లైఫ్ స్టైల్ పెరగాలి, అది మన మిషన్. కానీ ఎంత పెరగాలి, ఈ రెండు ఒక ఫ్లోలో ఉంటే మనం హ్యాపీగా ఉంటుంది. అది అనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఆల్వేస్కి ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇది కూడా మనం ఫైన్ ట్యూనింగ్ చేస్తుంటే మనకి ఎవ్రీథింగ్ బ్యాలెన్సింగ్లో ఉంటుంది. ఈఎంఐస్ కూడా మనం తీసుకున్నప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఫిక్స్డ్ రేట్లో తీసుకుంటున్నామా, ఫ్లోటింగ్ రేట్లో తీసుకుంటున్నామా, ఎంత టెన్యూర్ కోసం తీసుకున్నామా, 5 yearsకా, 10 yearsకా, 20 yearsకి తీసుకుంటున్నామా, అది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనం ఈఎంఐ క్యాల్కులేషన్ చేసామనుకుంటే మెజారిటీ పోర్షన్ మనకి ఇంట్రెస్ట్ వైపు వెళ్ళిపోతుంది. అది మనం అర్థం చేసుకుంటే ఎంత తొందరగా నేను అది రిపే చేసుకుంటే అంత బెటర్ అని మనకు ఒక థాట్ వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఐ హావ్ టు బై బిగ్ అసెట్స్. అంటే హౌస్ అయినా, వెహికల్ అయినా, ఏదైనా ఇప్పుడే కొనుక్కోవాలనిపిస్తుంది. ఒక 10 years తర్వాత హౌస్ కొనుక్కోవాలనిపించదు కదా. అలాంటప్పుడు దానికి ఎలాగ సిస్టమేటిక్లీ మేనేజ్ చేయాలి, దట్ ఈస్ ద ఎంటైర్
ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్ ఫాలో అవుదాం అనుకున్న టైంలో అంటే ఇన్కమ్ ఏ రేంజ్ వాళ్ళకైనా యూజ్ అవుతుందా ఈ ఓవరాల్ ప్లాన్ అనేది? అది యాక్చువల్లీ అది చాలా మిత్. అందరికీ అనిపిస్తుంది నాకు జీతమే లేదు, నాకు ఇదే లేదు, నాకు అంత ఖర్చులోనే అయిపోతుంది, నేను చేయలేను. కానీ లేదు, ఈవెన్ స్మాల్ థింగ్ 5,500 రూపీస్, 1,000 నుంచి ఒకసారి స్టార్ట్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా అది హ్యాబిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక బుక్ చదువుంటారు అటామిక్ హ్యాబిట్స్ అని, అందులో ఏమంటారు మైక్రో హ్యాబిట్స్ అని అంటారు. చిన్న చిన్నగా ఇఫ్ స్టార్ట్ ఏంటంటే ఒకసారి ప్యాసివ్ ఇన్కమ్ కనిపిస్తుంటే మీకు ఆటోమేటిక్లీ అది మైండ్ ట్రైన్ అయిపోతుంది, ఓ దిస్ ఇస్ గుడ్ అని. అది మనకి రిస్క్ టాలరెన్స్ పెంచేది విధానం కూడా. ఫస్ట్ స్టెప్ కొంచెం కష్టం, ఒకసారి అది స్టార్ట్ అయిపోతే ఇట్స్ యువర్ అన్స్టాపబుల్. వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని మనకి హ్యాబిచువల్ దానికి ఎలా మార్చుకోవాలంటారు? హ్యాబిచువల్ మార్చుకోవాలంటే అదే 2 things. వన్ ఈజ్ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఎలాగుంటుంది, సపోజ్ యువర్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే తెలుసు. సెకండ్, ఇట్ ఈస్ ద ఇండివిజువల్ పర్సనాలిటీ, తన లైఫ్ స్టైల్ అనుకుంటారు, తన హ్యాబిట్స్ ఎలా ఉంటుంది. నేను మాల్స్కి వెళ్ళానంటే నాకు ఎక్కువ షాపింగ్ చేయాలనిపించదు, ఎక్కువ వెకేషన్స్కి వెళ్ళాను, అది నా నేచర్. నా ఫ్రెండ్ ఉన్నది అనుకోండి, తనకి ట్రావెల్ చేయాలని ఎక్కువ ఇష్టం ఉంటుంది, అది తన నేచర్. సో ఓవరాల్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అని. దానికి కంట్రోలింగ్ ఇట్ కమ్స్ త్రూ యూ సిస్టమాటిక్లీ. అది కూడా మనం కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. అందరు దీనికి నెగ్లెక్ట్ చేస్తారు. ఇది స్కూల్స్లోనే మనం నేర్చుకుని ఉంటే ఇప్పటికే మన అందరూ కరోడ్పతీసే అయిపోయి ఉండాలి. అది మనం చాలా లేట్గా నేర్చుకుంటాం, +30 అయ్యాక అన్నీ నేర్చుకుంటాం. అదే 30 లోపల ఇవన్నీ నేర్చేసుకుంటే ఇది వన్స్ ఫర్ ఆల్. మన సైకిల్ రైడ్ చేసినా, బైక్ రైడ్ చేసినా, కార్ డ్రైవ్ చేసినా అది ఒకసారి నేర్చుకుంటాం. అలాగే ఈ వరల్డ్ స్కూల్స్ కూడా ఒక్కసారి నేర్చుకోవాలి, ఆ తర్వాత 30-40 years మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ వన్ అండ్ ద నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ కష్టం ఏమీ లేదు, ఇట్స్ చాలా సింపుల్. మనైతే 21 days ప్రోగ్రాంలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి, మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ నేర్పించండి. అంటే సొసైటీ నేర్చుకుంటే వి ఆల్ విల్ బి హ్యాపీ. వెరీ ట్రూ మ్యామ్. మీరు చెప్పిన స్టేట్మెంట్లో ముఖ్యంగా పిల్లలకు కూడా నేర్పించాలి అనేదంతా ఐ విల్ డెఫినెట్లీ అగ్రీ. బికాజ్ మన స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా ఏదైతే అవసరమో అది లేదు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది. సో ఇది మీ కోర్స్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ మోర్ ఆడియన్స్, 21 days కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా నెంబర్స్ కాల్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే ఈ 21 days కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు పూర్తి అవగాహన ఇవ్వడంతో పాటు ఒక మంచి మెంటర్షిప్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ విరాట్.